ఎవడరా ఈ టైం ఎప్పుడు ఎవరు ఫోన్ చేస్తున్నాడు? ఈ సించన్ గడు మళ్ళీ లేస్తాడు. హలో, ఎవరు? చెప్పు ఐరన్ మ్యాన్, ఏంటి ఈ టైంకి ఫోన్ చేసావు? అవునా? పోవయ్యా, అలాంటివి మేమేం నమ్మం. తత్ మేమేం నమ్మం అబ్బా. ఇప్పుడు ఉన్న పొలంగా ఇల్లు వదిలేసి వెళ్ళడం అంటే మా వల్ల కాదు. నాకు బాగా నిద్ర వస్తుంది, నువ్వు పడుకో. ఓ, వెళ్ళిపోతున్నావా? నాకు అలాంటి వాటికి భయం ఏం లేదు. సరే సరే, నేను కూడా పడుకుంటా. ఓ అబ్బా, ఈ ఐరన్ మ్యాన్ రాత్రి రాత్రి ఫోన్ చేసి రేపు ఉదయం అవగానే వాల్కనో వచ్చి మొత్తం సిటీని ముంచేస్తుందని చెప్తున్నాడు. ఈ సోది కబుర్లు విని విని నా వల్ల కావట్లేదు. ఈ సించాన్ గడు పడుకున్నాడు, నాకు నిద్ర వస్తుంది, నేను కూడా పడుకుంటా. గుడ్ నైట్ గాయస్, గుడ్ నైట్. The next morning. ఉదయం అయ్యిందిరా. గుడ్ మార్నింగ్ లాస్ ఏంటోస్. ఏమన్నా ఉందా ఈరోజు? అరే, మనకి సెలవులు వచ్చినప్పుడు మంచిగా ఉదయం లెగ్గానే ఎర్రటి సూర్యుడు వస్తే సూపర్గా ఉంటుంది. అబ్బా, నాకు స్కూల్కి వెళ్ళే టైం అప్పుడు కూడా ఎర్రటి సూర్యుడిని చూడగానే స్కూల్కి వెళ్ళబుద్ధి కాదు. తను అన్న ఇంకా పడుకున్నాడేంటి? ఏంటో ఎప్పుడు పడుకుంటున్నాడు ఏంటో. ఉదయం లేవగానే నాకు ఆడుకోవడానికి కూడా ఎవరు లేరబ్బా. సరే, అవును మర్చిపోయాను కదా, ఈరోజు మన సిటీలో ఒక ర్యాంప్ అయితే పెట్టారు. మీకు ఆ ర్యాంప్ గురించి తెలియదబ్బా. అది వచ్చేసి మన సిటీలో పెద్ద బిల్డింగ్ పైన ఉంది. ఇంతవరకు కానీ విని ఎరగండి. ఇప్పుడు ఆ ర్యాంప్ దగ్గర నేను వెళ్ళి ఎలా అయినా సరే ఆ ర్యాంప్ని కంప్లీట్ చేసి తీరుతా. సించాను గాడు గెలుస్తాడు, ఆ సించాను గాడు గెలుస్తాడు. ఇప్పుడు ఆ ర్యాంప్ కనుక నేను గెలిచినట్లయితే నాకు కొంచెం డబ్బులు అయితే ఇస్తారు. ఆ డబ్బులతో నేనైతే ముక్కల ప్యాకెట్లు, చేగూడాలు, లేస్ ప్యాకెట్లు, బింగో ప్యాకెట్లు అలాంటివన్నీ కొనుక్కుంటా. ధను అన్న చూస్తే మళ్ళీ తిడతాడు కాబట్టి అక్కడే తినేస్తా. ఐస్ క్రీమ్ కూడా తింటా. వా, ఇదే కదా బెస్ట్. తొందరగా వెళ్ళి మనం ర్యాంప్ ఆడియాలబ్బా. ర్యాంప్ ఆడి ఎలా అయినా సరే మనం గెలిచియాలే. A few moments later. ఏంటబ్బా సైరను? ఎవర్రాదే? ఎవడ్రా సైరన్ ఆన్ చేశాడు? ఎక్కడి నుంచి వస్తుంది సైరన్ సౌండ్? సించాన్, సించాన్! ఏంటబ్బా సిటీలో పెద్ద సైరన్ సౌండ్ వస్తుంది? నాకేం అర్థం కావట్లేదు. ఒరే సించాన్గా, నువ్వు ఎక్కడున్నారా రే? ఏంటో నాకేం అర్థం కావట్లేదు, సిటీలో మొత్తం సైరన్ సౌండ్ వస్తుంది. హలో, అరే యారు, ఇటు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. రే సించాన్గా, ఇటు ఫోన్ పట్టుకెళ్ళలేదా? అబ్బా, ఇడు ఎక్కడికి వెళ్ళాడో ఏంటో. సరే, ఒకసారి మనం ఇంట్లోనే ఉంటాడేమో వెతుకుదాం, ఆగండి. ఈ మధ్య వీడు నాకు చెప్పకుండా వెళ్తున్నాడు. తొక్క తీసేయాలి కనబడితే మాత్రం వీడికి. రే సించాన్, ఎక్కడున్నావు? నువ్వు రాకపోతే మాత్రం ఇప్పుడు నీకు ఘోరమైన దెబ్బలు తింటారా రే? నీకు చెడ్డీ మీద కొడతా, మరి అర్థమవుతుందా? రే, ఎక్కడున్నారా సించాన్? ఏడబ్బా ఈడు? రే బాబు సించాన్, సించాన్, సించాన్! అరే సించాన్గా! అబ్బా, వీడేంటబ్బా కనీసం మనకి పలకట్లేదు, ఉలకట్లేదు. సరే, ఒకసారి సిటీలోకి వెళ్ళి చూద్దాం. అరే అవును, మర్చిపోయాను, సిటీలో ఏదో ర్యాంప్ పెట్టారు కదా, వాడు ర్యాంప్కి వెళ్దాం అన్నాడు. ఇప్పుడు నేను పడుకున్న టైంకి సైలెంట్గా వెళ్ళిపోయి ఉంటాడు. వీడు ఈ మధ్య చాలా చాలా నాకు చెప్పకుండా చేస్తున్నాడు. వాడు తొక్క తీసేయాలంటే. అరే, ఇందాక స్టార్టింగ్లో సైరన్ సౌండ్ ఎక్కడి నుంచి వచ్చిందంటారు? అప్పుడు సైరన్ వచ్చింది, కానీ తరువాత మళ్ళీ సైరన్ రాలేదే. సరే, ఒకసారి చూద్దాం. అరే, ఇటువంటి సైరన్స్ ఎప్పుడు వేస్తారబ్బా? నాకేం అర్థం కావట్లేదు. ఈ సైరన్ని ఎందుకో వేస్తారబ్బా. సిటీలో ఏదైనా డిజాస్టర్ జరగబోతే వేస్తారు, కానీ ఇప్పుడు ఎందుకు వేస్తారు? అంతా బాగానే ఉంది కదా. రే, కానీ రోడ్డు పైన ఏంటి ఎవరు లేరు? టైం వచ్చేసి 10-10:30 అవుతుంది కానీ అబ్బా అబ్బా, అరే ఇదొక కార్ రా, ఎప్పుడు చూసినా బోల్తా పడుతుంది. కానీ మనుషులు ఎవరు కనబడకపోవడం ఏంటబ్బా? ఏంటి 10-10:30 అయినా కూడా ఏమైనా ట్రాఫిక్ అయిందా, లేకపోతే ఏమైనా ర్యాలీ అయిందా, లేకపోతే ఏమైనా బంద్ అయిందా? కనీసం షాప్స్ కూడా ఓపెన్లో లేవు. షాప్స్ అన్నీ క్లోజ్లో ఉన్నాయి. వెహికల్స్ అన్నీ కనబడకుండా పోయాయి. ఎక్కడున్నారు? మనుషులు ఏమైనా ఉన్నారా? ఇక్కడ కనీసం ఎవరు నాకైతే కనబడట్లేదు. మొత్తం క్లోజ్డ్గా ఉన్నాయి. ఇగోండి, ఒక మనిషి అయితే ఉన్నాడు ఇక్కడ, అంతే. ఇంకెవరూ కనబడట్లేదు. సరే, మనమైతే కొంచెం ముందుకు వెళ్దాం. ఈ సించాన్ గడు ఇక్కడే ఉంటాడు. ఈ షాప్స్ అన్నీ క్లోజ్లో ఉన్నాయి. సో ఆ ర్యాంప్ వచ్చేసి పైన ఉంటుంది. ఇదేంటి, ఏంటిది? ఓ మై గాడ్, నో నో నో, బ్యాక్ బ్యాక్ బ్యాక్, మొత్తం కాలుతుంది. అరే కాలుతుంది. అరే నో నో నో, అమ్మయ్య. అరే బ్యాక్ వచ్చాం. అరే ఏంటిది, ఏం జరిగింది? అరే అరే నో 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 నో, ఓ మై గాడ్. అరే మన కారు మొత్తం కాలి. అరే ఇది మొత్తం లావా. అరే లావా సిటీ మీదకి ఎలా వచ్చింది? మన కారు మొత్తం కాలి బూడిదైపోయింది. అమ్మో, ఊరి నాయనా, కారుకి మొత్తం నిప్పంటుకుంది.
ఆ మరుగుతున్న లావా చాలా చాలా డేంజర్గా ఉంది. అరే సిటీలోకి ఎలా వచ్చింది? అరే ఇప్పుడు నాకు గుర్తొచ్చింది, మనకు ఆల్రెడీ చెప్పాడు కదా ఐరన్ మ్యాన్. అరే ఒకసారి ఆగండి, ఆ ర్యాంప్ దగ్గర చూద్దాం సించాన్ ఉన్నాడేమో. మనం డ్రోన్ అయితే పంపిస్తున్నాం. ఈ డ్రోన్ ద్వారా మనమైతే ఖచ్చితంగా చూడొచ్చు. ఆ ర్యాంప్ అనేది మన సిటీలో బిగ్గెస్ట్ టాప్ టవర్ పైన పెట్టారన్నారు, బట్ నాకైతే తెలీదు. మనం ఈ సైడ్లో ఏమైనా ఉంటే చూద్దాం. సో ముందుగా ఈ సైడ్లో అయితే నాకేం కనబడట్లేదు, మొత్తం లావాతో నిండిపోయింది. ఓరి నాయనా, మొత్తం కాలిపోతుంది కదరా. ఆ లావాని ముట్టుకుంటే తట్టుకోలేం. ఇప్పుడు సించాన్ గారిని కాపాడడానికి వెళ్తామా? దయచేసి వీడైతే ర్యాంప్ దగ్గరికి అస్సలు వెళ్ళకూడదు. వీడిక్కడ లేడు కదా. సించాన్ ఇగోండి ర్యాంప్ అయితే ఇక్కడే ఉంది. ఈ ర్యాంప్ నుంచి ఇక్కడ జంప్ చేస్తే ఎగ్జాక్ట్గా ఈ టవర్ పైకి అయితే వస్తాం. ఈ టవర్ పైకి అరే సించాన్, అమ్మో సించాన్ గడు అక్కడే ఉన్నాడు. సించాన్ నీకేం కాదు. అరే సించాన్ గడు అక్కడికి ఎందుకు వెళ్ళాడు? ఆ ర్యాంప్ దగ్గరికి నేను వద్దని చెప్పాను కదా. అరే ఇలాంటి వాళ్ళకి ఎంత చెప్పినా కూడా ఇప్పుడు ఈ ర్యాంప్ మొత్తం మనం క్రాస్ చేసుకుని వాడి దగ్గరికి వెళ్ళాలా? ముందుగా ర్యాంప్ క్రాస్ చేయాలంటే మనం ఇక్కడికి రావాలి. అక్కడికి ఎలా వెళ్తాం? నో 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 డ్రోన్ డ్రోన్. అరే నా డ్రోన్కి ఏమైంది? నా డ్రోన్ మొత్తం నో 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 ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు 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 ఆగు. అరే డ్రోన్ పోయిందిరా, నా డ్రోన్ కూడా పోయింది. సించాన్ సించాన్ వాడు కూడా అక్కడే ఉండిపోయాడు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలో కూడా అర్థం కావట్లేదు. సించాన్ గారిని ఎలా అయినా కాపాడుతాను, ఇక్కడున్న లావాని ఎలా అయినా తొలగిస్తాను. అక్కడి వరకు వెళ్ళి నా ప్రాణం అడ్డు పెట్టేనా? అరే ఇదేదో బాగుందే చూడండి, ఫైర్ ఇంజిన్తో వచ్చి మంటని మొత్తం ఆపేశారు. ఓకే అయితే ఇప్పుడు మనం కూడా చేద్దాం. ఇప్పుడు అక్కడ ఉన్న లావా మంటని మొత్తం మనం ఆపేద్దాం. ఎక్స్క్యూజ్ మీ సార్, అర్జెంటుగా నాకు ఈ ట్రక్ కావాలి, తర్వాత మీకు ఇస్తా. ఓకేనా? బాయ్ బాయ్. దిగండి దిగండి. ఓకే మనమైతే ఫాస్ట్గా వెళ్ళి లావా దగ్గరికి వెళ్ళాలి. ఆగో, అది చాలా డేంజర్, వెళ్ళమాకు. మీకు నా గురించి తెలియదు అయ్యా బాబు, నేనేమన్నా చేయగలను. ఓకే ఇప్పుడు వచ్చేసి మనమైతే ఈ వాటర్ ట్యాంక్ అనేది తీసుకెళ్ళి తొందరగా ఈ లావాని అయితే మొత్తం ఆపేయాలి. మొత్తం కరిగిపోయేది ఆగిపోతుంది. ఓకే ఇప్పుడైతే మొత్తం దీంట్లో ఉన్న వాటర్ మొత్తం మనమైతే కురిపిస్తే అప్పుడు మొత్తం ఆగిపోతుంది. లెట్స్ గో కొంచెం ముందుకైతే వెళ్దాం, ఎందుకంటే వాటర్ అంతవరకు వెళ్తుందో లేదో తెలియదు. ఓకే డన్, వెళ్తుంది వెళ్తుంది వెళ్తుంది. ఎస్ మనమైతే వాటర్తో ఆపేస్తున్నాం గైస్ ఈ లావాని. అరే అరే నేను ఇంత వాటర్ వేస్తున్నా కూడా వాటర్ దాని మీద పడగానే ఎవాపరేట్ అయిపోతుంది, అంటే ఆవిరైపోతుంది, ఆవిరైపోయి వెళ్ళిపోతుంది. ఓరి నాయనా, ఇది ఎలా వచ్చింది? అరే ఇది రావడమే సముద్రం నుంచి వచ్చింది కదా, నేను మర్చిపోయాను. ఇది సముద్రం నుంచి వచ్చిందంటే ఆ సముద్రంలో ఉన్న వాటరే దీన్ని ఆపలేదంటే మనం ఆపగలదా? ఎలా అయినా ఆపాలి. నేను ఖచ్చితంగా ఆపి తీరుతాను. ఎలా అయినా మనం ఆపుదాం. కొంచెం ముందుకెళ్దామా అండి? మొత్తానికి మనమైతే ఆపేస్తున్నాం ఈసారి. అరే కనీసం ఇది కొంచెం కూడా ఆగట్లేదు, కనీసం వాటర్ దానికి టచ్ కూడా కావట్లేదు మొత్తం. అమ్మో ఇంత వేడిగా ఉందండి. ఓరి నాయనా, ఒరే ఆ లావా వచ్చేసి మన మీద పడిందో లేదో వెంటనే ఇది వచ్చేసి మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. ఒరే మొత్తం కాలిపోయింది కదా. ఇది మనది వచ్చేసి స్టూపిడ్ ఆలోచన. ఈ ఆలోచన మనం చేసామంటే ఖచ్చితంగా కాదు. ఆ లావాని ఆపాలంటే మన వల్ల అస్సలు కాదు. కానీ ఇప్పుడు మనం లావాలోకి ఎలా వెళ్ళాలి? సిటీలో వచ్చేసి ఉన్న ఎయిర్పోర్ట్ అటువైపు ఉంది, ఎయిర్పోర్ట్ కూడా మునిగిపోయింది. ఇప్పుడు మనకి హెలికాప్టర్స్ కూడా ఎలా దొరుకుతాయి, ఎక్కడుంటాయి కూడా మనకు తెలియదు. ఓకే మనం ఎలా వెళ్ళాలో నాకు తెలియట్లేదు. ఏమన్నా ఆల్టర్నేటివ్ ఐడియా మనకి అర్జెంటుగా దొరికేది ఉంటే చూడాలి. సరే నాకు ఒక ఐడియా వచ్చింది. అదిగోండి ఎదురుగా వచ్చేసి ఒక ట్రక్ ఉంది కదా, ఆ ట్రక్ని తీసుకెళ్ళి మనం తొందరగా మైకేల్ ఇంటి దగ్గరికి. ఓ మై గాడ్ గురు, ఒకసారి చూసుకొని నడపయ్యా. సరే గుద్దితే గుద్దా కానీ నీ ట్రక్ నాకు ఒకసారి ఇవ్వు. ఓయ్ ట్రక్ తీసుకెళ్ళకు, ట్రక్ నాకు కావాలి. వెళ్ళిపో ఇక్కడి నుంచి, ఎందుకంటే మళ్ళీ మొత్తం లావా నీ మీదకి వచ్చేయగలదు. తొందరగా ఇంటికి పారిపో. ఓకేనా? బాయ్ బాయ్. సారీ బ్రో, ఇప్పుడు నాకు అర్జెంట్గా కావాలి, ఎందుకంటే మా వాడిని నేను కాపాడాలి. ఓకే ఇప్పుడైతే మనకి ట్రక్ దొరికింది. మొత్తం నేనైతే కార్స్ అన్ని వెతికాను, కార్లు అయితే దొరకలేదు, కానీ చివరికి ఏదో ఒకటి దొరికింది మనం తొందరగా వెళ్ళడానికి. ఇప్పుడు వచ్చేసి మనమైతే డైరెక్ట్గా మైకేల్ ఇంటి దగ్గరికి అయితే వెళ్తున్నాం. మైకేల్ దగ్గర వచ్చేసి ఖచ్చితంగా ఏనికైనా ఎప్పుడైనా అవసరమయ్యే వెహికల్ అయితే ఉంటుంది. అది వాటర్లో అవనియండి, గాల్లో అవనియండి, స్పేస్లో అవనియండి. మైకేల్ నెంబర్ 1 దొంగ కాబట్టి తను ఎప్పుడు ఇలాంటి వెహికల్స్ని దొంగలించి సేకరించుకుంటాడు. అందుకే మనం మైకేల్ దగ్గరికి వెళ్ళి అడిగినట్లయితే ఖచ్చితంగా మనకి మైకేల్ హెల్ప్ చేస్తాడు. కానీ సిటీలో ప్రెసెంట్ ఎవరు లేనట్టుగా ఉన్నారు, ఖచ్చితంగా మైకేల్ అయితే ఉంటాడు అనుకుంటున్నాను. ఓకే ఒకసారి మనమైతే వెళ్దాం. డైరెక్ట్గా తన దగ్గర ఒక సబ్మెరీన్ ఉండేది. ఇంతకు ముందు సేమ్ ఇలానే ఒకసారి సించాన్ గడికి జరిగింది, సేమ్ ఇలానే.
కానీ ఈసారి వచ్చేసి చాలా క్రూషియల్, ఎందుకంటే చాలా అంటే చాలా ఎక్కువ లావా ఉంది. మనం తొందరగా వెళ్ళి కాపాడకపోతే చాలా కష్టం అయిపోతుంది. ఎందుకంటే దాని నుంచి వచ్చే వేడి దాటికి సించాన్ అస్సలు తట్టుకోలేడు. ఎందుకంటే ఆ వేడి మామూలుగా లేదు కాబట్టి ఇంకా తనకి చాలా వాటర్ కావాల్సి ఉంటుంది. ఓకే, మనం ఫాస్ట్గా వెళ్ళాలి. ఓకే, ఇక్కడ వచ్చేసి మన మైకేల్ ఏం చేస్తున్నాడో నాకు తెలీదు. మైకేల్ యొక్క గరాజ్లో అయితే ఖచ్చితంగా ఉండే ఉంటుంది. ఓకే ఓకే, తొందరగా వెళ్దాం. అరే ఏమైంది? వీళ్ళు డోర్స్ ఓపెన్ అవుతున్నాయి కానీ లోపల డోర్స్ బ్లాక్ చేస్తున్నాయేంటి? అరే యార్, ఓపెన్ చేయండి అబ్బా. ఒకసారి ఫోన్ చేద్దామండి. హలో హలో మైకేల్, ఎక్కడున్నావు? ఏంటి మీ అత్తారింటికి వెళ్ళావా? ఓరే అవునా, ఇది వస్తుందని నీకు ముందే తెలుసా? అయ్యో, ఇప్పుడు సించాన్ గడిని నేను కాపాడాలి. సించాన్ గడు సముద్రం మధ్యలో ఉండిపోయాడు. లావా మధ్యలో ఉండిపోయాడు. పెద్ద బిగ్గెస్ట్ టవర్ పైన. ఇప్పుడు నేను లావాని దాటించుకుని ఎలా వెళ్ళాలి? అవునా, సరే సరే. అరే యార్, ఇప్పుడు మైకేల్ దగ్గర అదేం లేదంట. సరే, మైకేల్ వచ్చేసి నాకైతే ఒకటి చెప్పాడు, ఉన్నది ఒకే ఒక్క వే. ఆ వే వచ్చేసి ఏంటంటే సైంటిస్టులు ఆల్రెడీ ఒకటైతే కనిపెట్టారంట, లావాలో ప్రయాణించే ఒక సబ్మెరైన్ని. మనం డైరెక్ట్గా అక్కడికైతే వెళ్దాం. యాక్చువల్లీ జరిగింది ఏంటంటే మైకేల్ దగ్గర కూడా ఇవి ఉండేవి, కానీ మైకేల్ యొక్క మొత్తం గరాజ్ వచ్చేసి లావాలో మునిగిపోయింది. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలన్నా కూడా లావాని దాటించే వెళ్ళాలి. వెళ్ళినా కూడా తీసుకోలేం, కాలిపోతాం. అందుకే ఇప్పుడు మనం ఏం చేయాలంటే తొందరగా వెళ్ళి సైంటిస్టులు కనిపెట్టిన ఆ సబ్మెరైన్ తీసుకుని వచ్చేయాలి. నాకు తెలిసి ఇప్పుడు సైంటిస్టులే కాదు, ఎవరు సిటీలో అయితే లేరు. ఖచ్చితంగా ఇప్పుడైతే మనకి సరైన సమయం అన్నమాట. ఫాస్ట్గా వెళ్ళి తీసుకొచ్చేయాలి. ఇక లేట్ చేయకుండా అక్కడికైతే వెళ్దాం, హ్యూమన్స్ ల్యాబ్ దగ్గరికి. సో మొత్తానికి మన మైకేల్ అయితే మాత్రం హ్యాండ్ ఇచ్చేసాడు. అబ్బా, మైకేల్ కూడా ఇక్కడ లేడు. మనకి ముందు రోజు తెలిస్తే బాగుండేది. నేను సించాన్ గడికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా బాగుండేది. అబ్బా, నాకు ఐరన్ మ్యాన్ చెప్పినప్పుడు నేను మొత్తం లైట్ తీసుకున్నాను. చాలా తప్పు చేశాను. ఇప్పుడు నేను చాలా ఫీల్ అవుతున్నాను. సమయానికి సిటీలో ఐరన్ మ్యాన్ లేడు, హల్క్ లేడు, ఎవ్వరు కూడా లేరు కాపాడడానికి. ఇప్పుడు మనం ఏం చేస్తాం? కనీసం ఒక హెలికాప్టర్ అయినా లేదబ్బా కనిపెట్టి వెళ్ళి తీసుకురావడానికి. ఒక్కటి కూడా లేదు. ఓకే, మనమైతే ఫైనల్లీ వచ్చేసాం అనమాట హ్యూమన్స్ ల్యాబ్ దగ్గరికి. సో లేట్ చేయకుండా తొందరగా అక్కడికి అయితే వెళ్దాం. సో అక్కడికి మనం వెళ్ళి ఫాస్ట్గా అయితే మనం తీసుకొని రావాలి. ఒకవేళ మనం హెలికాప్టర్ ఉన్నా కూడా హెలికాప్టర్ మనం అక్కడ ల్యాండ్ చేయడానికి కూడా అవ్వదనమాట, ఎందుకంటే అంత వేడిగా ఉంది. హెలికాప్టర్ ఈజీగా బ్లాస్ట్ అయిపోతుంది. సో అందుకే మనమైతే ఆ వేడి దగ్గర దించే సమయంలో హెలికాప్టర్ ఈజీగా బ్లాస్ట్ అవుతుంది. సరే, మనం తొందరగా వెళ్ళాలి. సించాన్ గడి ఎలా ఉంటున్నాడు ఏంటో అంత వేడిలోని, పాపం తట్టుకోలేకపోతున్నాడు అనుకుంటా. అరే యార్, సించాన్కి ఖచ్చితంగా మంచిగా వాటర్ అయితే కావాలి. సో నేను కార్లో అయితే వాటర్ ఉంచాను చాలా, సించాన్ గడికి తొందరగా ఇవ్వచ్చు. ఓకే, మనమైతే ఇక్కడికి వచ్చేసాం. లేట్ చేయకుండా లోపలికి వెళ్ళి అది ఎక్కడుందో కనిపెట్టాలి. సో ఆ సబ్మెరైన్ని మనం తీసుకొచ్చి లావా ద్వారంగా మనం ప్రయాణించి ఫాస్ట్గా టవర్ పైకి ఎక్కి ఫాస్ట్గా సించాన్ గడిని అయితే మనం కాపాడాలి. ఓకే, ఫైనల్లీ మనమైతే వచ్చేసాం. లేట్ చేయకుండా తొందరగా లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడైతే మాత్రం మనకి ఏం కనబడట్లేదు, మొత్తం లైట్స్ ఆన్ చేసుకునే కనబడుతున్నాయి. ఇక్కడ ఎక్కడ పెట్టి ఉంటారో కూడా నాకు అంత ఐడియా అయితే లేదు. సరే, కొంచెం ముందుకు వెళ్దాం. ఇక్కడైతే సరైన స్పేస్ లేదు కాబట్టి ఇక్కడైతే పెట్టరు. ఎక్కడైతే ఎక్కువ స్పేస్ ఉంటుందో ఖచ్చితంగా వాళ్ళు అక్కడే పెట్టుంటారు. ఓకే, ఇక్కడ లేదు, కొంచెం ముందుకు వెళ్దాం. సో దీనికి చాలా అంటే చాలా డోర్స్ అయితే ఉంటాయి. అబ్బా, ఏది ఎక్కడ పెడతారో కూడా మనకంత ఐడియా లేదు. సరే, ఇంకొంచెం ముందుకు వెళ్దాం. సో మనమైతే ఎంత తొందరగా వెళితే అంత తొందరగా దాన్ని కనిపెట్టాలి. సో ఈ సైడ్లో కూడా లేదు. ఎక్కడ పెట్టారా బాబు సైంటిస్టులారా? అవసరమైనవన్నీ దూరంగా పెట్టుకుంటారేంటి? అరే యార్, ఇప్పుడు ఇది ఎక్కడుందో కూడా కనీసం నాకు తోచట్లేదే. సరే, ఇక్కడ కూడా లేనట్టుంది. మనమైతే కొంచెం బ్యాక్ వెళ్ళి చూద్దాం. ఆల్మోస్ట్ మనమైతే వెతుకుతూనే ఉన్నాం, బట్ మనకైతే కనబడట్లేదు. ఎక్కడ పెట్టారా బాబు? ఎక్కడ పెట్టారా? సరేనా? అరే గాయ్స్, ఇదే ఆ సబ్మెరైన్. ఎస్, ఇదే ఆ సబ్మెరైన్. లేట్ చేయకుండా తొందరగా దీనైతే మనం తీసుకుని వెళ్ళాలి. ఓరి నాయనా, ఇదేంట్రా? సేమ్ చూడ్డానికి వాటర్ సబ్మెరైన్ లానే ఉంది, కానీ అగ్గిలు చిమ్ముతుంది చూడండి. ఘోరమైన అగ్గులు వస్తున్నాయి. ఇది చాలా పవర్ఫుల్ సబ్మెరైన్ అనుకుంటా నాకు తెలిసి. సరే, లేట్ చేయకుండా తొందరగా మనమైతే దీన్ని తీసుకుని పోవాల్సి ఉంది. సరే, మొత్తానికి మనమైతే దీన్ని ప్యాక్ చేసేసామన్నమాట, మన కార్ పైన పెట్టేసాం. ఇక లేట్ చేయకుండా తొందరగా మనం బయలుదేరాలి. సో కార్ అయితే తీస్తున్నాను. ఇప్పుడు మనం తొందరగా సించాన్ గడి దగ్గరికి వెళ్ళి కాపాడాలి. ఇదే అనమాట ఆ సబ్మెరైన్. ఈ సబ్మెరైన్ వచ్చేసి మొత్తం ఫైర్ ప్రూఫ్ అనమాట. ఇది ఎంత లావా అయినా, ఎంత వేడిగా ఉన్న లావా అయినా దీనికి ఏం కాదు. అంత ఘోరంగా తయారు చేశారు సైంటిస్టులు అయితే. మన మైకేల్ దీన్ని కూడా దొంగలించడానికి చూశాడంట, కానీ సమయానికి లావా అప్పటికే సిటీలోకి వచ్చిందని వెంటనే వాళ్ళ అత్తాలింటికి పరిగెట్టారు
పెట్టారంట. సరే మనం లేట్ చేయకుండా తొందరగా వెళ్ళాలి, ఇక్కడ మనకి సమయం లేదు. ఓకే గైస్, మనమైతే ఫైనల్లీ వచ్చేసాం అనమాట మన సిటీ లోపలికి. ఇదైతే మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. లిటరల్లీ ఇది చాలా వేడిగా ఉంది. లోపల మరి ఎలా ఉంటుందో నాకు తెలీదు. ఈ సైంటిస్టులు దీన్ని ఎలా తయారు చేశారో. సిటీ మొత్తం ఇంకొద్దిసేపట్లో మొత్తం మునిగిపోబోతుంది అనమాట. లావా మొత్తం మళ్ళీ మన ఇంటి వరకు వచ్చేసినట్లయితే మనం బతకలేం. తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి సించాన్ కానీ తీసుకొని. ఓ మై గాడ్, ఇదైతే అస్సలు ఆగట్లేదు. ఆగవే, ఆగు 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 ఆగు. అరే అబ్బా, అరే యార్, ఇంతగా మన పడింది కానీ కనీసం కొంచెం కూడా దీనికి ఏం కాలేదు. అంత స్ట్రాంగ్గా ఉంది ఇది. అరే నేను నమ్మలేకపోతున్నాను మరి ఇంత స్ట్రాంగ్గా ఉంటుందని. సరే ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే ఇప్పుడు లావాలో అడుగు పెట్టబోతున్నాం అనమాట ఫర్ ద ఫస్ట్ టైం. ఓకే, ఇక దిగేసి మనమైతే డైరెక్ట్గా ఈ సబ్మెరైన్ లోపలికి వెళ్ళాలి. సో దీనిపైకి ఎక్కేసిన తర్వాత డైరెక్ట్గా మనమైతే లావా లోపలికి దిగైపోతున్నాం. జాన్, నీకేం కాదు, నువ్వు రెడీగా ఉండు, నీకేం కాకుండా నేను చూసుకుంటాను. అరే ఈ లావా యొక్క రిఫ్లెక్షన్స్ మొత్తం ఆ బిల్డింగ్స్ పైన పడుతున్నాయి. అరే ఇంకా మనం లేట్ చేస్తున్నట్టుగా ఉన్నాం. ఇక అసలు లేట్ చేయకూడదు, తొందరగా మనమైతే వెళ్ళాల్సి ఉంది. ఓకే గైస్, ఇప్పుడైతే మనం ఎక్కేస్తున్నాం అనమాట ఈ యొక్క సబ్మెరైన్ని. ఇప్పుడు ఈ సబ్మెరైన్ని మనమైతే బూస్ట్ ద్వారా ముందుకైతే తీసుకెళ్ళబోతున్నాం. ఓకే, ఇదైతే మాత్రం మంటలు చిమ్ముతుంది, చాలా చాలా వేడిగా ఉంది బయట అయితే మాత్రం. ఓకే, మనమైతే లోపలికి వెళ్ళి చూద్దాం లోపల ఎలా ఉంటుందో ఏంటో. ఓకే, అరే యార్ ఇదేంటి మళ్ళీ కిందకు వచ్చాం. అరే యార్, నేను కార్ ఎక్కేసానా? దీనిపైకి వెళ్ళి ఎక్కాలన్నమాట. ఓకే డన్, ఫైనల్లీ వచ్చేసాం. ఇక లేట్ చేయకుండా దీని లోపలికి అయితే వెళ్దాం. బయట అయితే మాత్రం వేడి వేడిగా ఉంది, ఇంకా లోపలికి వెళ్తే ఇంకా వేడితో అస్సలు ఉండలేమేమో. మనం తొందరగా సించాన్ దగ్గరికి వెళ్ళాలి. అరే ఏంటి లోపల ఇంత చల్లగా ఉంది? ఇది ఎలా సాధ్యం అవుతుంది? లోపల ఇంత చల్లగా ఎలా ఉందబ్బా? గైస్ గైస్ గైస్, దీని లోపల ఏదో, అరే ఈ సైంటిస్టులు చాలా బాగా దీన్ని తయారు చేసినట్టుగా ఉన్నారు. దీని లోపల వచ్చేసి లిటరల్లీ చల్లగా ఉంది. ఓకే, మనం లావాలోకి వచ్చినా కూడా మనకి ఏం కాలేదు. లావాలో కూడా మనం లావాలో ఉన్నట్టుగా అనిపించట్లేదు, అంటే లోపల మొత్తం చల్లగా ఉంది. మంచు పర్వతాల్లో ఉన్నట్టుగా చల్లగా ఉంది. బయట అయితే మాత్రం చెప్పలేనంత వేడి అనుకుంటా, బట్ మనకు ఆ వేడైతే తెలియట్లేదు. సైంటిస్టులు లిటరల్లీ చాలా అంటే చాలా గొప్పదాన్ని కనిపెట్టారనమాట. ఈ లావా లోపల నుంచి మనమైతే ఈ సబ్మెరైన్తో ప్రయాణిస్తున్నాం, అది కూడా చల్లగా ఉండి. అసలు ఆ వేడి అనేది నాకు తెలియట్లేదు, అసలు దీనికి ఏం కావట్లేదు. చాలా బాగా తయారు చేశారు. ఇక లేట్ చేయకుండా మనమైతే టవర్ దగ్గరికి వెళ్ళాలి. గైస్ చూడండి, మొత్తం మరుగుతున్న లావా ఎలా ఉందో ఎప్పుడైనా మీరు చూసారా? అది కూడా మన లాస్ శాంటోస్ని ఇలా ముంచేస్తుందని నిన్న కల్లో కూడా అసలు ఎప్పుడు అనుకోలేదు. సరే మనమైతే వెళ్దాం, ఆగండి. ఇక్కడైతే మాత్రం ఆ టవర్ కట్టుతున్న బిల్డింగ్ ఉంది కదా, ఆ బిల్డింగ్ పైనుంచి అయితే వెళ్ళగలం. ఎందుకంటే ఈ రిమైనింగ్ బిల్డింగ్స్ అన్నీ మొత్తం లావాలో మునిగిపోయాయి. మనం లోపలికి వెళ్ళాలంటే ఖచ్చితంగా దిగాల్సి ఉంది. అరే దీని లోపల ఒక సూట్ ఉంది. ఈ సూట్ ద్వారా మనమైతే లావాలో పడినా మనకేం కాదనుకుంటా నాకు తెలిసి. అరే యార్, ఇలాంటి సూట్ మనకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఈ సూట్ కూడా చాలా బాగుంది. ఓకే, మన ఫైర్ ఇంజిన్ వాళ్ళు వేసుకుంటారు కదా సూటు వేడికి, అదే అనుకుంటా. ఈ సూట్ వేసుకుంటే మనకేం కాదు, బట్ ఇది కొంచెం గట్టిగా తయారు చేసినట్టుగా ఉన్నారు దానికంటే. లావాలో కూడా ఏం కాకుండా. ఓకే, మనమైతే పైకి వెళ్ళినట్టునే వేసుకుందాం. ఓ మై గాడ్, ఇక్కడ చూసుకోండి మొత్తం ఎలా ఉందో. సో మనమైతే ఈ టవర్ పైకి అయితే వెళ్ళాల్సి ఉంది. సో ఇక్కడ కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతుంది కదా, దీనిపైకి ఎక్కాలి. మొత్తం సముద్రమే లావా అయిపోయిందా? ఓరి నాయనా, సముద్రం మొత్తం లావా అయిపోవడం ఏంట్రా బాబు? అయ్యో, ఇది చాలా చాలా డేంజర్గా కనబడుతుంది. సరే గాయ్స్, ఇక లేట్ చేయకుండా తొందరగా దీనిపైకి అయితే ఎక్కాలి. ఓకే, లోపల చాలా చల్లగా ఉంది. ఇప్పుడు మనం బయటకు వస్తే ఇంకెంత వేడిగా ఉంటుందో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. ఒకసారి మనమైతే వచ్చి చూద్దాం. ఓకే, ఫైనల్లీ మనమైతే దీన్ని ఆపేసామన్నమాట. ఇంకొంచెం కార్నర్లో పెట్టేసి ఇప్పుడు మనం దీనిపై నుంచి ఎక్కేసి పైనుంచి బయటికి వెళ్ళిపోదాం. ఓకేనా? ఎస్, ఫైనల్లీ మనమైతే వచ్చేసాం. ఊరి నాయన, బయట అయితే చాలా ఘోరమైన వేడి. మళ్ళీ మనకి ఏమైనా పడినట్లయితే మాత్రం తొక్కలు ఊడిపోతాయి, మళ్ళీ మన ప్రాణాలే బతకవు. అంత ఘోరమైన వేడి. చెమట్లు ఎక్కిపోయి చూడండి, బాడీ మొత్తం తడిచిపోయింది, చెమట్లు మొత్తం ఎక్కిపోయాయి. సరే మనం తొందరగా వెళ్ళాలి. సో ఇప్పుడు డైరెక్ట్గా సెంటర్లోకి వచ్చేసాం. ఇక్కడి నుంచి మనమైతే కిందన పడ్డామనుకోండి, మొత్తం బోన్స్ కూడా మరిగి కాలిపోతాయి. అమ్మో, పడిపోయా అనుకున్నా. సరే, ఇక్కడున్న నిచ్చెన సహాయంతో మనమైతే పైకైతే వెళ్ళాల్సి ఉంది. ఓకే, ఇప్పుడు ఇక్కడికి వచ్చాం. ఇక్కడి నుంచి ఇంకొంచెం ముందుకి సమయానికి మనకి నిచ్చెన ఉంది కాబట్టి మనం ఎక్కుతున్నాం. కానీ అబ్బా, కాలుతుంది. అరే నిచ్చెన మొత్తం కాలుతుంది, చాలా వేడిగా ఉంది. అరే చాలా వేడిగా ఉంది. ఉఫ్ఫు. ఒరి నాయనా, ఊదినంత మాత్రాన ఇదేం తగ్గిపోదు. అరే
అమ్మ కొంచెం పైకి వెళ్తున్న కొద్ది చల్లగా ఉంది, కిందన ఘోరమైన వేడి. అరే ఇక్కడ మొత్తం వేడివేడిగా ఉంది. సరే దేన్ని కూడా ముట్టుకోకుండా మనం తొందరగా వెళ్ళాలి. కానీ ఈ నిచ్చెన పట్టుకోకపోతే అసలు పైకైతే వెళ్ళలేం. సరే నిచ్చెన తప్పకుండా పట్టుకొని మనమైతే వెళ్ళిపోదాం. ఓకే ఇంకొంచెం మాత్రమే ఎక్కాల్సి ఉంది, అది కూడా అరే ఇంకొంచెం ఏంటి చాలా ఉంది. దాన్ని కూడా మనం ఫాస్ట్గా ఎక్కాలి, కాలిపోతుందిరా బాబోయ్. సరే మనం వచ్చేస్తున్నాం. సించాన్ నువ్వేం టెన్షన్ పడకు, నా ప్రాణాలు అడ్డు పెట్టైనా నేను కాపాడుకుంటా. సరే మనం తొందరగా వెళ్ళాలి. వచ్చేసాం గాయస్, మనమైతే ఆల్మోస్ట్ టాప్ ఆఫ్ ద బిల్డింగ్ పైకి అయితే వచ్చేసాం. మనం తొందరగా వెళ్ళాలి. ఒరి నాయనా ఇక్కడ కొంచెం మాత్రమే కాలుతుంది, ఇది మొత్తం ఐరన్ అవడంతో చాలా అంటే చాలా కాలుతుంది. సరే మనం తొందరగా వెళ్దాం. సించాన్ వచ్చేస్తున్నా, బీ రెడీ. A few moments later. అమ్మయ్య మొత్తానికి మనం పైకైతే వచ్చేసాం. ఆల్మోస్ట్ ఎక్కేసాం. ఫైనల్లీ పూర్తిగా పైకైతే వచ్చేసాం. ఉరి నాయనా కిందన మరుగుతున్న లావా చూడండి ఎలా ఉందో. సిటీ మొత్తం అయితే మాత్రం ఇది మునిగిపోయింది. అరే సించాన్ ఎక్కడున్నాడు? సించాన్ ఏడి? సించాన్ ఎక్కడున్నాడు? ఎక్కడ ఇదిగోండి అక్కడే ఉన్నాడు ఈ బిల్డింగ్ పైన. సించాన్ వస్తాను, కంగారు పడుకో. ఓ మనం తొందరగా బయలుదేరాలి గైస్. నేనైతే ఆ సైంటిస్ట్లో కనిపెట్టిన సూట్ అయితే వేసుకున్నాను. అమ్మో కిందన పడితే మాత్రం మనకు అయిపోతుంది, కానీ సూట్ వేసుకున్నాం కాబట్టి మనకు మోస్ట్లీ ఏం కాదనమాట. ఎందుకంటే ఇది ఎంత వేడినైనా తట్టుకోగలదు. కానీ పడకుండా మనం జాగ్రత్తగా వెళ్ళాలి. ఏ మాత్రమైనా స్లిప్ అయితే మొత్తం లావాలో పడిపోతాము. ఓ నో 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 అరే పడిపోతున్నాం. అరే పడిపోయి అప్ప. A few moments later. అమ్మయ్య సమయానికి సూట్ వేసుకున్నాం కాబట్టి మళ్ళీ మనకేం కాలేదు. కష్టపడి మళ్ళీ ఆ నిచ్చెన ఎక్కుకొని వచ్చాను. అబ్బా నా వల్ల కావట్లేదు. సరే మళ్ళీ మనం వెళ్ళాలి జాగ్రత్తగా. ఇక్కడ చిన్న చెక్కలా ఉంది, ఈ చెక్క నుంచి ఏ మాత్రమైనా మనం జారామంటే మళ్ళీ కిందన పడతాం, మళ్ళీ పైకి ఎక్కాల్సి ఉంటుంది. ఓకే రాడ్ దగ్గరికి అయితే వచ్చాం. ఇప్పుడు చూద్దాం ఆగండి. ఇప్పుడు ఖచ్చితంగా ఈ రాడ్ని మనం క్రాస్ చేయగలం అనిపిస్తుంది. మనం సెంటర్ ఆఫ్ ద రాడ్ అయితే రావాలి, ఎందుకంటే ఇలాంటివి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మళ్ళీ జారి పడతాం కిందన, అసలుకి రాడ్కి పర్ఫెక్ట్గా గ్రిప్ అయితే ఉండదు. ఓకే డన్. ఫైనల్లీ మనం అయితే వచ్చేసాం దాని పైకి. ఇప్పుడు మనం తొందరగా పరిగెట్టి జంప్ చేసేద్దాం. జంప్! అమ్మో పడిపోయి ఉండేవాడిని. అబ్బా ఓకే ఫైనల్లీ మనమైతే ఇక్కడికి వచ్చేసాం. ఈ ర్యాంప్ ఆడుతూ సించాన్ గడ్ అయితే అక్కడికి వెళ్ళిపోయి ఉండిపోయాడు. సమయానికి ఆ లావా కూడా వచ్చేసింది వాడికి తెలియకుండా, అందుకే వాడు అక్కడ ఇరుక్కుపోయాడు. సముద్రం మొత్తం మునిగిపోయింది కదరా లావాతోని. ఓరి నాయన బిల్డింగ్స్ అన్నీ మునిగిపోయాయి. అరే ఇక్కడేంటి మొత్తం 3 యారో మార్క్స్ ఉన్నాయి. ఈ 3 యారో మార్క్స్లో మనం ఏదో ఒక యారో మార్క్ నుంచి వెళ్ళాలనుకుంటా నాకు తెలిసి. ఏ యారో మార్క్ నుంచి వెళ్దాం అంటారు? సరే ముందుగా ఎప్పుడు సెంటర్దే ఎంచుకుందాం. మోస్ట్లీ సెంటర్దే మనకు ఫేర్ చేస్తుంది అనుకుంటా, అందుకే మనం డైరెక్ట్గా సెంటర్ దానిపైకి వెళ్దాం. ఓకేనా? ఓకే సెంటర్ దాని మీదకి చూసుకొని మనమైతే జంప్ చేయాలి. పడిపోతే మళ్ళీ కిందనే పడతాం, మళ్ళీ పైకి రావాల్సి ఉంటుంది. మళ్ళీ ఇక్కడికి రావాలి, ప్రతిదీ దాటుకొని రావాలంటే మళ్ళీ చాలా కష్టం. ఓకే 3, 2, 1 గో. ఓకే వచ్చేసాం. అమ్మయ్య ఫైనల్లీ కిందకి వచ్చేసాం. అరే మళ్ళీనా? అరే ఇది తొండి. అరే అమ్మయ్య పారాచూట్లు అయితే ఉంచుకున్నాను నేను సమయానికి. సో ఇప్పుడు మళ్ళీ మనం దీని కింద పడితే ఎక్కాల్సి ఉంటుంది. అందుకే డైరెక్ట్గా మనం పర్ఫెక్ట్గా చూసుకొని ఈ నిచ్చెన పైకే వచ్చేసాం. అమ్మయ్య వచ్చేసాం, అది లెక్క. మళ్ళీ వస్తామని అస్సలు అనుకోలేదు. ఇక లేట్ చేయకుండా తొందరగా నిచ్చెన ఎక్కి మళ్ళీ ఆ ప్లేస్కి అయితే మనం వెళ్ళిపోవాలి. అబ్బా ఎన్నిసార్లు పడాలిరా బాబు, నా వల్ల కావట్లేదు, ఓపిక మొత్తం నశించింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటారు? సెంటర్ది ఫేక్. సో ఒకసారి కిందన ఎలా ఉన్నాయో చూద్దాం. కిందన మనకి ఏమున్నాయో కనబడట్లేదు. ఓకే కిందన వచ్చేసి మొత్తం కిందన మొత్తం పచ్చగడ్డి వేశారు. కిందన ఏముందో తెలియకుండా ఉండడానికి. ఏ మాత్రమైనా పడితే కిందనే పడతాం. ఓ మై గాడ్ చూసుకొని గెంతాల్సి ఉంటుంది. దేంట్లోకి వెళ్దాం అంటారు? లెఫ్ట్ వైపు వెళ్దాం. ఓకేనా? దీని లోపలికి వెళ్దాం ఖచ్చితంగా. ఇక్కడికి అరే ఇది కూడా తొండి. అరే ఇది కూడా మనం కిందన పడిపోతున్నామే. మళ్ళీ మనమైతే టవర్ పైకి చూసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఏంటో మనకి ఈరోజు లక్కే లేదు, దరిద్రంలా ఉంది. ఓకే మళ్ళీ కష్టపడి పైకైతే ఎక్కాలంట. ఇంత కష్టం మనకెందుకు వచ్చిందిరా బాబు, ఎక్కేద్దాం. ఇంకేం చేస్తాం చెప్పండి. ఇంకా ఇప్పుడు మిగిలింది లాస్ట్ది. అరే మనం చూసుకోకుండా ఫస్ట్ ఆ రెండిట్లో దూకాం కాబట్టి కిందన పడిపోయాం. ఇప్పుడు వచ్చేసి ఫైనల్లీ అమ్మయ్య సేఫ్గా వచ్చేసాం. ఇదంతా సాహసంలా ఉందబ్బా. ఏ మాత్రమైనా మిస్టేక్ చేసినట్లయితే మాత్రం వెళ్ళి డైరెక్ట్గా ఆ అగ్గిలో పడుతున్నాం. సరే వచ్చేసామన్నమాట ఫైనల్లీ ఇక్కడికి. ఇప్పుడైతే మనం ఈ డబ్బా రేక్ ఎక్కైతే వెళ్దాం పైకి. అమ్మో మళ్ళీ కిందన జారితే కిందన పడతాం. ఓకే ఫైనల్లీ మనమైతే జాగ్రత్తగా ఎక్కిపోయాం. ఇక్కడైతే చెట్టు ఉంది అడ్డంగా. ఎవడరా ఇక్కడ చెట్టు పెట్టాడు అడ్డంగా? తీయండి.
ఏంటో. సరే ఇప్పుడు మనం వచ్చేసి డైరెక్ట్గా దీనిపైకి అయితే జంప్ చేయాలి. గ్యాస్! అమ్మో జారాను కొద్దిగా, ఏమాత్రం అయితే మళ్ళీ పడి మళ్ళీ ఎక్కాల్సి ఉండేది. ఓకే ఎస్ ఎక్కేసాం. నెక్స్ట్ ఇది కూడా ఎక్కేసాం. ఎస్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఎస్ ఎక్కేసాం. ఇవేంటి రెక్కలు? రే ఎవడ్రా ఇక్కడ రెక్కలు పెట్టాడు? అమ్మయ్య వచ్చేసాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? కొంచెం వెనక్కి వెళ్ళి దానిపైకి అయితే జంప్ చేయాలి. 3, 2, 1 గో. అది గోపెన్ నిశ్శబ్దం పగిలి అబ్బా అబ్బా అబ్బా. సరే ఫైనల్లీ మనమైతే అనుకున్నట్టుగానే జంప్ చేసాం. ఇక్కడ వచ్చేసి పైన డివైడర్స్ అయితే ఉన్నాయి. ఈ డివైడర్స్ పైనుంచి జాగ్రత్తగా వెళ్ళాలి. సన్నంగా ఉంది చూడండి, ఏ మాత్రమైనా తేడా చేస్తే కిందన పడిపోయేలా ఉన్నాం. చూసుకొని మనం బాగా థింక్ చేయాలి. ఇది సన్నమైన రోడ్ కాదు, ఇది చాలా పెద్ద రోడ్ అని థింక్ చేయాలి. మనం కిందని చూసి నడిచామంటే మాత్రం చాలా కష్టం అవుతుంది. మనం చూడకుండా వెళ్ళాలి, అలా అని చూడకపోతే కిందన పడతామో. ఓ మై గాడ్ పడిపోయి ఉండేవాడిని. ఓకే ఫైనల్లీ మనమైతే వచ్చేసాం అనమాట. ఇప్పుడు వచ్చేసి పరిగెత్తి దీని పైకి జంపో. ఓరి నాయన జారిపోతే కిందన పడి ఉండేవాడిని, జస్ట్ మిస్లో పడ్డాను. ఓకే ఫైనల్లీ ఇప్పుడు దీన్ని కూడా ఎక్కేద్దాం. లెట్స్ గో. ఓకే డన్. ఇది కూడా నెక్స్ట్, ఇది కూడా నెక్స్ట్ వచ్చేసి ఇది ఎక్కేద్దాం అంటారా? ఓకే డన్. ఇది కూడా ఎక్కేసాం. ఫైనల్లీ ఇదేంట్రా ఇప్పుడు ఇవెక్కలా? ఇవేంట్రా నాయన మరి ఇంత కష్టంగా ఉంది? ఇంకొంచెం మాత్రమే ఉంది. సించాన్ వచ్చేస్తున్నా నీ దగ్గరికి. ఓకే మనం కింద జారకుండా జాగ్రత్తగా ఎక్కిపోతే చాలు. ఓకే డన్. ఇప్పుడు దీనిపైకి ఎక్కాలి. ఓకే ఎక్కేస్తున్నాం. ఆల్మోస్ట్ మనమైతే పైకి అయితే వచ్చేసాం. డన్. ఎస్ ఇది కూడా వచ్చేసాం. సో ఇక లేట్ చేయకుండా ఇంకొంచెం చెక్కలు మాత్రమే ఉన్నాయి, దానిపైకి కూడా వెళ్ళిపోవాలి. ఈ సించాన్ గడి ఎంత పొట్టిగా ఉంటాడు, ఈ ర్యాంప్ కంప్లీట్ చేసుకుని అక్కడికి ఎలా వెళ్ళాడో నాకు అస్సలు అర్థం కావట్లేదు. సరే ఇప్పుడైతే మనం వచ్చేసాం అనమాట దీనిపైకి. ఓ మై గాడ్ అమ్మో పైకి ఎక్కబోయి కిందకి జారాను, లేకపోతే కింద పడేవాడిని. కింద చెక్క ఉంది కాబట్టి బతికాను. ఓకే డన్. ఇప్పుడు దీనిపైకి అయితే ఎక్కేద్దాం. లెట్స్ గో. ఎక్కేసాం. సో ఇప్పుడు మనం తొందరగా దీనిపై నుంచి పరిగెత్తుకొని అయితే వెళ్ళాల్సి ఉంది. లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో. మనదే విజయం. ఓకే ఫైనల్లీ మనమైతే వచ్చేసాం దీనిపైకి. ఓకే ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఈ డబ్బారెక్ పైకి వెళ్ళాలనుకుంటా. ఈ పాత పడిపోయిన బస్ పైకి, దీనిపైకి ఎక్కి దానిపైకి అయితే వెళ్ళాల్సి ఉంది అంతే. ఓకే ఫైనల్లీ ఇక్కడికైతే వచ్చేసాం. ఈ మధ్య అస్సలు పడకుండా మనం జాగ్రత్తగా వెళ్తున్నాం. ఓకే 3, 2, 1 గో. అబ్బా వచ్చేసాం. ఇప్పుడు మనం జాగ్రత్తగా దీనిపైనుంచి చూసుకొని ముందుకైతే వెళ్ళిపోవాలి. ముందుకి వెళ్ళాలి. ఇది చాలా సన్నంగా ఉంది, ఏ మాత్రమైనా జాగ్రత్త కింద పడక ముందే మనం జాగ్రత్తగా సేఫ్గా వచ్చేసాం. అమ్మ ఇక్కడేంట్రా మొత్తం గొట్టాలు పెట్టారు. ఓకే గొట్టాలపై నుంచి జాగ్రత్తగా వెళ్ళాలి. ఈ సించాన్ గాడు ఇలాంటి ర్యాంపులు చేయడానికి ముందుగా ఉంటాడు, నాకు చెప్పకుండా వెళ్ళాడు. నేను కూడా రాత్రి నాకు ఐరన్ మ్యాన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడే వెళ్ళాల్సిందబ్బా, చాలా తప్పు చేశాను. అందుకే ఇప్పుడు ఇంతవరకు తెచ్చుకున్నాం. అందుకే మనం ఏదైనా సరే మనం జరగక ముందే జాగ్రత్త పడాలి. ఓకే ఫైనల్లీ మనమైతే ఇక్కడి నుంచి కంటైనర్స్ పైకి అయితే వచ్చాం. ఇక్కడైతే ఒక కార్ ఉంది, కార్తో ఏం చేయాలి? ఓకే ఫినిష్ లైన్కి వచ్చాం. ఫైనల్లీ ఫినిష్ లైన్కి వచ్చాం గైజ్. మనం చూసుకొని పర్ఫెక్ట్గా వెళ్ళాల్సి ఉంది. ఎస్ 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 దూసుకుని వెళ్దాం. ఎస్ పర్ఫెక్ట్గానే వెళ్తున్నాం. ఓకే గాల్లోకి వచ్చేసాం. సించాన్ గడు ఈ బిల్డింగ్ పైన ఉన్నాడు, పడతాం ఈ బిల్డింగ్ పైకి. ఎస్ ఫైనల్లీ ఈ బిల్డింగ్ పైకి వచ్చేసాం. సించాన్ వచ్చేసారా నేను నీ దగ్గరికి? అరే సించాన్ గడు కళ్ళు తిరిగి పడిపోయాడు. సించాన్ సించాన్ జస్ట్ ఇప్పుడే పడిపోయాడు అబ్బా. సించాన్ లేరా రే? అరే పాపం వీడు, అరే మొహం మొత్తం రెడ్గా అయిపోయింది. సించాన్ లేవాలి, సించాన్ లే. అరే సించాన్ సించాన్ లే. అమ్మా లేచావు సించాన్. ధనువన్న చాలా వేడిగా ఉంది, నాకు తెలియక నేను ఇందులో ఇరుక్కుపోయాను. ధనువన్న నన్ను కాపాడు. ధనువన్న ఎక్కడికి వెళ్తున్నావు? నేను కూడా నీ వెనక్కి వస్తున్నాను. ఇక్కడ చాలా వేడిగా ఉంది ధనువన్న, ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోదాం. నాకు తెలియకుండా ఇక్కడికి వచ్చేసాను. సడన్గా లావా మొత్తం ఇక్కడికి వచ్చేసింది ధనువన్న. వామ్మో ధనువన్న సమయానికి నువ్వు వచ్చావు. నేను ఇక్కడ ఉన్నానని ఎలా తెలుసో ఏంటో నీకు. సించాన్ నువ్వు నన్ను ఫాలో. ఇదంతా మనం తర్వాత మాట్లాడుకుందాం ఓకేనా? ఇప్పుడు మనం దీని నుంచి ఎలా అయినా బయటపడాలని నేను ఒక పారాచూట్ తీసుకొచ్చాను. నువ్వు నన్ను గట్టిగా పట్టుకో, వెనక నుంచి నేను జంప్ చేసి పారాచూట్ ఓపెన్ చేసి డైరెక్ట్గా అక్కడ ల్యాండ్ అవుతాం ఓకేనా? సో జాగ్రత్తగా ఉండాలి సించాన్. ఓకే ఫైనల్లీ లావా వచ్చేసి అక్కడ ఆగిపోయింది. ఇంకా మన సిటీని ముంచే లోపే మనం తొందరగా బయలుదేరాలి. సించాన్ రెడీగా ఉండు. 3, 2, 1 గో. ఓ మై గాడ్
పారాచూట్ అయితే ఓపెన్ అయింది సక్సెస్ఫుల్లీ. సించాన్ అలానే ఉండు నువ్వు. ఒరే చాలా ఘోరంగా ఉంది ఈ పారాచూట్ అయితే మాత్రం. అరే ఇప్పుడు కనబడుతున్నాయి ఏంట్రా ఈ హెలికాప్టర్స్ అన్నీ? సమయానికి కాపాడడానికి ఎవ్వరు కూడా కనబడలేదు. ఇప్పుడు కనబడుతున్నారు, మొత్తం సిటీ మొత్తం తిరుగుతున్నారు చూడు. మన దరిద్రం అలా తయారైంది. ఓకే ఫైనల్లీ మనమైతే సేఫ్గా కిందకి వచ్చేస్తున్నాం. సించాన్ చూసావా మొత్తం ఎంత లావా ఉందో? ఎందుకురా అలా చెప్పకుండా నాకు వెళ్ళావు? ఎప్పుడు ఎక్కడికి వెళ్ళా నాకు చెప్పకుండా వెళ్ళకురా, ఓకేనా? నాకు రాత్రి ఐరన్ మ్యాన్ ఫోన్ చేసి చెప్పాడు, అనవసరంగా నేను నీకు చెప్పలేదు. కానీ ఆ తప్పు నాదే, నీది కూడా తప్పు ఉంది. ఎప్పుడైనా బయటికి వెళ్తే ఇంట్లో వాళ్ళకి చెప్పేసి వెళ్ళాలి, ఓకేనా? ఎప్పుడైనా సరే, సరేనా? మళ్ళీ ఏమైనా అయితే టెన్షన్ పడేది మేమే కదా. అబ్బా ధనువన్న నాకు చాలా బాధగా ఉంది, క్షమించి ధనువన్న, నీకు చెప్పకుండా వెళ్ళాను. నా కోసం ఎంతో కష్టపడి వచ్చావా, నీ ప్రాణం పణంగా పెట్టొచ్చావా. థ్యాంక్ యూ ధనువన్న. ధనువన్న నాకు ఆకలిగా ఉంది, ఉదయం నుంచి నేనేం తినలేదు. అలానే ధనువన్న నాకు చాలా దాహం వేస్తుంది. నాలో ఉన్న వాటర్ మొత్తం ఈ లావా లాక్కొని వెళ్ళిపోయింది. నాకు చాలా చాలా ఆకలిగా ఉందను అన్న. పద ఇక లేట్ చేయకుండా తొందరగా కడుపు నింపుగా తిందాం. ఇక్కడి నుంచి ఈ లాస్ ఏంజల్స్ నుంచి వెళ్ళిపోదాం అన్న. నువ్వు లేకపోతే ఈరోజు నా ప్రాణం ఉండేదే కాదు. థ్యాంక్ యూ ధనువన్న, థ్యాంక్ యూ. సించాన్ నేనెవనరా బయట ఉన్నాయంటే థ్యాంక్ యూ లేంట్రా బాబు, నువ్వు పిచ్చోళ్ళ చేస్తున్నావు. సరే మనం తొందరగా ఇంటికైతే వెళ్దామా? లెట్స్ గో. సించాన్ ఎప్పుడు కూడా నాకు చెప్పకుండా బయటికి వెళ్ళకు. ఇగోండి మీకు కూడా చెప్తున్నాను, మీ ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఇక్కడికి అక్కడికి వెళ్తానని వెళ్ళకండి. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు మొత్తం టెన్షన్ పడతారు కదా, మీ గురించి ఆలోచిస్తారు. జాగ్రత్త.